మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా ఈ మాత్రం నీళ్లు ఉన్నాయంటే కాళేశ్వరం పుణ్యమే అని చెప్పి చెప్తా ఉన్నారు. లేకుంటే తెలంగాణ ఆగమయ్యేది. ఎన్నేళ్ళు కూడా కరువు వచ్చిన తెలంగాణ బీడు వారద్దని చెప్పి కూడా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు. ఇక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దీని గురించి. మరి కాళేశ్వరం కట్టకపోతే ఈ రోజు ఎట్లుంటుండే ఒకసారి అనేది ఆలోచించుకోండి. గత 10 సంవత్సరాల కన్నా ముందు తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లుండే, ఎన్ని గోసలు పడుతుండే, కరెంటుకు కానివ్వండి, నీళ్ళకు కానివ్వండి, ఎట్లా చూస్తుండే. తెలంగాణ వాళ్ళకు ఒక ప్రాజెక్టు రానివ్వకుండా కూడా మనం చూస్తా ఉన్నాం కదా. అసెంబ్లీలో అయిన వాళ్ళు కూడా ఏం చేస్తారో చేసుకోండి, ఒక్క రూపాయి కూడా మేము రిలీజ్ చేయమని చెప్పి కూడా ఎంత హార్ష్గా మాట్లాడిండ్రు. తెలంగాణను ఎంత చిన్న చూపు చూసిండ్రు. ఈ రోజు తెలంగాణ పచ్చగా ఉండడం వల్ల చాలా మంది ఎవరు కూడా ఓరుస్తలేరు. తెలియదా? అవన్నీ కూడా తెలియదా? ఇవన్నీ కూడా మీరు చూడలేదా? ఇట్లుండే తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టినాక ఎంత బాగుపడ్డది తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన బతుకుల నరకమే. రాజకీయాల వల్ల తెలంగాణ ప్రజలకు మరో శాపమే. అదేందనేది కూడా చూద్దాం ఒకసారి. ఎందుకు అట్లా మారుతా ఉన్నది అనేది. అభివృద్ధిలో పోటీ పడితే తెలంగాణకు స్వర్గం. ఆధిపత్య రాజకీయం కోసం ఆలోచిస్తే తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంది. ఎందుకు అనంటే ఈ రోజు మీరు ఇప్పటికీ కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు, జనాల కోసం ఆలోచిస్తలేరు ఎవరైనా కూడా, ప్రజాప్రభుత్వం కూడా. మరి అక్కడ అంత ఇష్యూ అయినప్పుడు, అక్కడ అంత దెబ్బతిన్నప్పుడు దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఈ రోజు జనాలందరూ కూడా నీళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు తీసుకొచ్చిన సన్న బియ్యం పథకం కూడా అంత గ్రాండ్ గా అంత సక్సెస్ గా నడుస్తా ఉందంటే నీళ్లు లేనిదే మీకు అక్కడ అవన్నీ పండుతా ఉన్నాయండి. మీరు రాజకీయాల కోసం దాన్ని ఏదో రిపేర్ చేస్తే మళ్ళీ అది మంచిగా సెట్ అయ్యి మళ్ళీ కేసీఆర్ గారికి BRS కి ఎక్కడ మంచి పేరు వస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ అక్కడ జనాలు ఎంత ఎఫెక్ట్ తింటా ఉన్నారు, రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఏందనేది ఎవరు కూడా ఆలోచిస్తలేరు. గట్లాంటి పనులు మీరు చేస్తే జనాలు మళ్ళీ కాంగ్రెస్ పైన కోపం పెంచుకునే సిచ్యువేషన్స్ అయితే వస్తుంది. మరి 60 ఏళ్ల ఆంధ్ర పాలకుల గోస పెట్టిండ్రు. మంచి నీళ్లకు కూడా దిక్కు లేకుండా చేసిండ్రు. వాళ్ళందరూ కూడా సాగుకు చుక్క నీరు లేకుండా చేసిండ్రు. తెలంగాణ తెచ్చుకున్నది ఆనాటి బాధలు మళ్ళీ చూసేందుకు కాదు. ఆ బాధలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ చూసేందుకు కాదు. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మళ్ళీ ఆ బాధలన్నీ కూడా అక్కడ రైతులు కానివ్వండి, జనాలందరూ అనుభవిస్తా ఉన్నారు. అవన్నీ చూడడానికి తెచ్చుకున్నామా తెలంగాణ ఏమన్నా మేము? మళ్ళా కాదు కదా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా క్లోజ్ చేసుకోవాలి, ఇట్లాంటి మనకు రాకూడదని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ మళ్ళా ఇంత చేసిన కేసీఆర్ని కానివ్వండి, BRS ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయలేదు, ఏం చేసిండ్రు, అసలు ఇక్కడ కట్టాల్సింది కాదు, అదంతా ఒక స్కామ్ అది అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా లేనిదే ఈ రోజు తెలంగాణ ఇంతగానో డెవలప్ అయిందా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి.